బుద్ధిహీనుడు ఏం చేస్తున్నాడంటే ఇసుక మీద కడుతున్నాడు, బుద్ధిమంతుడు బండ మీద కడుతున్నాడు. ఈ బుద్ధిహీనుడు మాటలు వినడమే కాదు, వాక్యానుసారంగా బ్రతకాలి. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. 10 సంవత్సరాలు సరిగా బ్రతకలేదు కావచ్చు, 10 సంవత్సరాలు వాక్యానుసారంగా బ్రతకలేదు కావచ్చు, 10 సంవత్సరం ప్రేమ కలిగి ఉండలేదు కావచ్చు, 10 సంవత్సరం ఇతరులను ఓర్వలేదు కావచ్చు, 10 సంవత్సరం ఇతరులకు వ్యతిరేకంగా మాట్లాడవచ్చు, 10 సంవత్సరం అబద్ధ సాక్ష్యం పైకిలవేమో, 10 సంవత్సరం అన్యాయం చేయదని తెలుసు కూడా నువ్వు అన్యాయం చేసినవేమో, 10 సంవత్సరం ఈ లోకంలో చేయడానికి తప్పేమని చేసినవేమో. కానీ దేవుని సన్నిధికి వెళ్ళి యేసయ్య సన్నిధిలో ఆయన బండ మీద మీరు ఇల్లు కట్టుకోవాలి. మీ కుటుంబం బాగుపడుతుంది, మీ పిల్లలు బాగుపడతారు, మీ భవిష్యత్తు బాగుపడుతుంది. భర్త మారిపోతాడు, తాగుబోతులందరూ మారిపోతురు కాక. హల్లెలూయా, హల్లెలూయా. బండ మీద కట్టుకున్న వారు ఎప్పుడు కాలేజీ మనం బండ మీద కడితే ఇసుక మీద